కాలగమనంలో బతుకులకే విలువలేదు, శవాలకు ఉంటుందా? తప్పిపోయిన మనిషి గురించి పట్టించుకునే ఓపికే లేదు ఈ వ్యవస్థకు. అలాంటిది ఇక లేరని, రారని, చనిపోయారని తెలిసి వాళ్ల కోసం వెతుకుతారా? ఇక ఆ చీకట్లలో, మట్టి దుబ్బల్లో, కాంక్రీట్లో కలిసిపోవాల్సిందేనా ఆ శవాలు? ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి నెల రోజులు పూర్తయిన వేళ వినిపిస్తున్న మాటలు ఇవి. ఎస్ఎల్బీసీ సొరంగ పనుల్లో ఫిబ్రవరి 22న ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది సజీవ సమాధి అయ్యారు. ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అధికారులు ప్రమాదం జరిగిన 16వ రోజున ఒక డెడ్ బాడీని వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరో 7 మృతదేహాల కోసం నెల రోజులుగా గాలింపు జరుగుతూనే ఉంది. ఇంతకీ ఆ 7 డెడ్ బాడీలు ఎక్కడా? ఎప్పటి వరకు బయటకు తీస్తారు? అసలు తీస్తారా లేదా? తీసేందుకు ప్రయత్నించినా దొరుకుతాయా లేదా? డెడ్ బాడీల వెలికితీత అసలు సాధ్యమయ్యే పనేనా? ప్రమాదం జరిగి నెల రోజులైంది. దీంతో స్కెల్టన్ లెవెల్ కు మారిపోయి ఉంటాయి. ఇప్పుడు వెతికినా దొరికినా ఎముకలు మాత్రమే లభిస్తాయి. అలాంటిది ఎలా గుర్తిస్తారు? డిఎన్ఏ టెస్టులు చేసి కుటుంబాలకు ఎప్పుడు అప్పగిస్తారు? ఇలా చాలా ప్రశ్నలు ప్రతి ఒక్కరి మెదళ్లలో మెదులుతున్నాయి. డెడ్ బాడీలను తీయలేకపోతే ప్రభుత్వం నుంచి ప్రకటన ఎలా ఉంటుంది? అసలు డిసాస్టర్ మేనేజ్మెంట్ ఏం చెప్తోందనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. శ్రీశైలం వైపు నుంచి 14వ కిలోమీటర్ దగ్గర ఎస్ఎల్బీసీ టన్నెల్లో బోరింగ్ మిషన్ తో పనులు చేస్తుండగా పైకప్పు కూలింది. 42 మంది కూలీలు ప్రాణాలతో బయటపడగా 8 మంది చిక్కుకుని ప్రాణాలు వదిలారు. వారి మృతదేహాల కోసం నెల రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీం, సౌత్ సెంట్రల్ రైల్వే, రాట్ హోల్ మైనర్స్, ఇండియన్ ఆర్మీతో పాటు జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన రెస్క్యూ టీంలు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. అయినా సరే టీబీఎం మిషన్ సమీపంలో ఇంజనీర్ గుర్ప్రీత్ సింగ్ డెడ్ బాడీ మాత్రమే తీయగలిగారు. మిగిలిన 7 డెడ్ బాడీల ఆనవాళ్లు కనిపెట్టలేకపోయారు. డేంజర్ జోన్ గా చెప్తున్న D1 ప్రాంతంలో తవ్వితే డెడ్ బాడీలు లభించే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే టన్నెల్లో 0 పాయింట్ గా చెప్పే 14వ కిలోమీటర్ దగ్గర అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని, అక్కడ రెస్క్యూ మరింత రిస్క్ అంటున్నాయి టీమ్స్. సీపే జోన్, షేర్ జోన్ గా చెప్పే ఆ ప్రాంతంలో నీటి ఊట ఎక్కువగా ఉండడం, టీబీఎం మిషన్ అడ్డుగా ఉండడం ఇప్పుడు ప్రతికూలంగా మారింది. అక్కడ తవ్వితే మరోమారు పైనుంచి భూమి కుంగే ఛాన్స్ ఉండడంతో ఆ ప్రాంతంలో అడుగు పెట్టాలంటేనే జంకుతున్న పరిస్థితి. టన్నెల్లో మృతదేహాల వెతుకులాట కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు జాగిలాల సేవలు, అనుభవం ఉన్న వివిధ రెస్క్యూ టీంలను ఉపయోగిస్తున్నారు. జీపీఆర్ఎస్, క్యాడ్వర్ డాగ్స్ ద్వారా గుర్తించి పలు ప్రదేశాల్లో తవ్వినా ఫలితం లేకుండా పోయింది. ఇక అటు రోబోటిక్ యంత్రాలను టన్నెల్ లోపలికి పంపించినా అవి పనిచేసేందుకు అనుకూలమైన పరిస్థితులు లేవు. ఇక అటు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగినప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఊరుతున్న నీటిని ఎప్పటికప్పుడు డీవాటరింగ్ చేయడంతో పాటు అడ్డుగా ఉన్న బోరింగ్ మిషన్ కటింగ్ పనులు నడుస్తున్నాయి. మరోవైపు ప్రమాదం జరిగిన రోజు ధ్వంసమైన కన్వేయర్ బెల్ట్ ను పునరుద్ధరించి వ్యర్థాల తొలగింపు చేపడుతున్నారు. క్యాడ్వర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో 8 నుంచి 10 అడుగుల లోతు తవ్వుతూ మృతదేహాల కోసం సర్చ్ చేస్తున్నారు. అయినా డెడ్ బాడీల జాడ దొరకలేదు. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. అసాధ్యంగా మారిన మృతదేహాల వెలికితీత అంశంలో రెస్క్యూ ఆపరేషన్ ఎప్పటి వరకు అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ప్రమాదకరమైన గనులు, గుహలు, సొరంగాలు, జలాంతర్గాముల్లో ప్రమాదాలు జరిగి మృతదేహాలు దొరకకుండా పోయినప్పుడు ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు, ప్రకటనలు చేస్తాయనే అంశాలపై చర్చ మొదలైంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందనే చర్చ జరుగుతోంది. ఇక అటు నల్గొండ జనాల చిరకాల స్వప్నం ఎస్ఎల్బీసీ. ఇప్పటికే దాదాపు 80% పనులు జరిగిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి సర్కార్ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటనే అంశాలపై విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా ఎస్ఎల్బీసీ టన్నెల్లో చనిపోయిన కార్మికుల మృతదేహాలను ఎప్పటి వరకు తీయగలరు? ఈ వ్యవహారానికి ఎప్పటిలోగా ఫుల్ స్టాప్ పెడతారు అనే అంశంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి కనిపిస్తోంది.